అరుదైన ఆదర్శ ఆచార్యులు ప్రొఫెసర్ నర్రావుల గురుస్వామి నాయుడు గారు. ద గిఫ్ట్ ఆఫ్ ద టీచింగ్ ఎక్సెల్స్ ఆల్ అదర్ గిఫ్ట్స్. కొందరికి వారు బోధించే విషయం వల్ల గుర్తింపు లభిస్తుంది, మరికొందరికి వారి వల్ల బోధించే విషయానికి, ఆ డిపార్ట్మెంటుకు, ఆ ప్రదేశానికి, ఆ పరగణాలకు ప్రాధాన్యత లభించడం జరుగుతుంది. అలాంటి వారు ఎక్కడుంటే అదే బోధివృక్షం అవుతుంది. వారు బోధించినదే జ్ఞానోదయంగా విద్యార్థుల గుండెల్లో పదిలమవుతుంది. అట్టి వారిలో ఒక అరుదైన ఆదర్శ గ్రంథాలయ శాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్ నర్రావుల గురుస్వామి నాయుడు గారు. ప్రొఫెసర్ గురుస్వామి నాయుడు గారు 1937వ సంవత్సరం తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలోని తిరుచానూరుకు అతి సమీపంలో ఉన్న గంగన్నగుంట అనే మారుమూల గ్రామంలో నర్రావుల మునిస్వామి నాయుడు మాగమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం మిట్టమీద కండ్రిక అనే గ్రామంలో సాగింది. అనంతరం హై స్కూల్ విద్య రేణిగుంటలోని పిఎం హై స్కూల్లోనూ మరియు తిరుపతిలోని ఎస్వి హై స్కూల్లోనూ కొనసాగింది. 1955-57 సంవత్సరాలలో ఇంటర్మీడియట్ కోర్సు, 1957-59 మధ్యకాలంలో బిఏ డిగ్రీ నెల్లూరులోని విఆర్ కళాశాలలో సాగింది. పట్టభద్రులైన పిదప కొంతకాలం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా నియమితులయ్యారు. అక్కడితో ఆగిపోకుండా ఉద్యోగం కన్నా ఉన్నత విద్యాభ్యాసం వైపే మొగ్గు చూపి 1963-64లో బిఎల్ఐఎస్సి కోర్సు మద్రాసు విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. 1967-70 మధ్యకాలంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. 1969-70 మధ్యన లైబ్రరీ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పొందారు. 1964-65లో కాంచీపురంలోని పచ్చాయప్ప కళాశాలలో 1 సంవత్సరం పాటు లైబ్రేరియన్గా పనిచేశారు. అనంతరం 1965 జూన్లో ఎస్వి యూనివర్సిటీ గ్రంథాలయంలో ఉద్యోగిగా చేరి 1976 వరకు కొనసాగారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు 1976 జూన్న లైబ్రరీ సైన్స్ డిపార్ట్మెంట్ను ప్రారంభించగానే నాయుడు గారు అధ్యాపకులుగా నియమితులయ్యారు. 1985వ సంవత్సరం నుండి రీడర్గాను, 1989వ సంవత్సరం నుండి ప్రొఫెసర్గాను కొనసాగారు. 1988లో పబ్లిక్ లైబ్రరీ ఫైనాన్సెస్ అను అంశం మీద ఎస్వి యూనివర్సిటీలో సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి డాక్టరేట్ను పొందారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ గ్రంథాలయ శాస్త్ర విభాగంలో అధ్యాపకులుగా చేరినప్పటి నుండి 1997లో ఉద్యోగ విరమణ చేసే వరకు డిపార్ట్మెంట్లో వారిదైన ముద్ర ప్రత్యేకంగా ఉండేది. డిపార్ట్మెంట్కి ఉదయం 9 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేవారు. కాలం విలువ పాటించడం, ప్రశాంత చిత్తుడై వ్యవహరించడం, మితంగా మాట్లాడడం, సదా చిరునవ్వుతో మెలగడం ప్రొఫెసర్ గారి ప్రత్యేకతలు. నాయుడు గారు ఆచరణను ఇష్టపడతారు, సత్యాన్ని గౌరవిస్తారు, నిరాడంబరతకు విలువిస్తారు. ఒక వ్యక్తి గొప్పతనాన్ని లెక్కించేది ఆ మనిషి ఎంత ఎత్తుకు ఎదిగారు అనే దాని మీద కాదు, ఎంతమందిని తన ద్వారా ఎదిగేట్లు చేశాడు అనే దాని మీద ఆ వ్యక్తి గొప్పతనాన్ని గణించాలి. అది 1992 ఆగస్టు నెల. బిఎల్ఐసి కోర్సుకి ఊరూరు నుంచి వచ్చిన 30 మంది విద్యార్థుల సమ్మేళనంతో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ గ్రంథాలయ శాస్త్ర విభాగంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఒక విద్యార్థికి తన పక్క విద్యార్థి తెలియదు, ఆ డిపార్ట్మెంటు తెలియదు, ఆ సబ్జెక్టులు తెలియదు. అక్కడి పోకడలు, నియమాలు, ఆ అధ్యయన వాతావరణం అంతా కొత్తగా ఉంది. బయటికి వచ్చి చూస్తే పచ్చని కొండలు, విశ్వవిద్యాలయం ఒక అద్భుతంగా తోస్తుంది. స్వేచ్ఛ, బెరుకు రెండూ కలిసి తరగతి గదిలో కూర్చుంటే మొదటి క్లాస్కు ఒక సార్ వచ్చారు. టక్ చేసుకొని, బూట్లు వేసుకొని చాలా స్టైల్గా ఆంగ్లంలో గ్రంథాలయాల గురించి, పఠనపు అలవాట్ల గురించి, పౌర గ్రంథాలయాల గురించి బోధిస్తుంటే గ్రామీణ సగటు తెలుగు మీడియం నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులమైన మేము ఏమీ దొరకపుచ్చుకోలేకున్నా వినాలనిపించేది. ఆ ఉచ్చారణ, బోధనలో నక్షీతనం, మాస్టారి చలాకితనం, గెటప్పు మొదలగు వాటి వల్ల తరగతి మొత్తం చూపు మాస్టర్ వైపు నుండి పక్కకు మరలలేదు. ఆ మొదటి రోజు క్లాస్ అయిపోయింది. సార్ ఎవరు, పేరు ఏమిటి అని పక్కవాడిని చెవులు అడిగితే నాకు తెలియదన్నాడు. క్లాస్ అయిన తర్వాత వరండాలోకి వచ్చి విచారిస్తే ఆఫీస్ అటెండర్ సిద్ధిరాజు గురుస్వామి సార్ అని తగ్గు స్వరంతో చెప్పారు. డిపార్ట్మెంట్లో
ప్రతి విద్యార్థికి మొట్టమొదటి పరిచయం అయ్యేది సిద్ధిరాజే. ప్రొఫెసర్ గారి క్లాసు ప్రతిరోజు దాదాపుగా మొదటి పీరియడ్లోనే ఉండేది. అందరూ నిశ్శబ్దంగా వినేవారు. ప్రొఫెసర్ గారు బోధించే తరగతి గది విద్యార్థులకి అధ్యాపకునికి మధ్య జ్ఞానవారధిగా ఉండేది. మాస్టారు విద్యార్థులకు పాఠాన్ని అందిస్తూ సంస్కారాన్ని బహుమతిగా ఇచ్చేవారు. అలా సంవత్సరం గడిచిపోయింది. తరగతిలో ఉండే ప్రతి విద్యార్థికి మాస్టారికి మధ్య విడదీయలేని ఓ తెలియని అనుబంధం, అవ్యక్తమైన సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. అలా ప్రతి లైబ్రరీ సైన్స్ బ్యాచ్కి హృదయపూర్వక కృతజ్ఞతా భావనలు గురుస్వామి సార్తో పెనవేసుకొని ఉండేవి. డిఎల్ఐఎస్సి కోర్సుకు సంబంధించి అంతిమ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. అందరూ పాస్ అయ్యారు. ఎవరికి వారికే ఎంతో సాధించిన ఆనందం. కోర్సుకు సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ చేతికి వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ న్యూస్ వారపత్రికలో పడే ఉద్యోగాల వైపు ఎంతో ఆశగా వెతికేవాళ్ళం. అర్హత కలిగిన వాటినన్నిటికీ ఎంత దూరాభారమైనా అప్లై చేసేవాళ్ళం. ఓ రోజు సార్ డిపార్ట్మెంట్ నుండి చకచకా మెట్లు దిగి తన లూనా మోపెడ్ బండి దగ్గరికి వస్తుంటే బయట చెట్టు దగ్గర నిలబడ్డ ఒక విద్యార్థి భయంగా తడబడుతూ వారి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి నిలబడ్డాడు. ఏం కావాలి అని అడిగారు. మాస్టర్, నవోదయ పాఠశాల లైబ్రరీనిగా షిల్లాంగ్లో ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వచ్చింది సార్ అని చెప్పాడు. ఇంటర్వ్యూ ఎప్పుడు అని అడిగి, అక్కడ ఫలానా అతను ఉంటాడు, అతన్ని కలిసి నా పేరు చెప్పు అని వెళ్ళిపోయారు. ఏ దారి తెన్ను తెలియక పోదామా వద్దా అన్న సందిగ్ధావస్థలో ఉన్న ఆ విద్యార్థి కొండంత బలంతో ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేసి విజయం సాధించడం జరిగింది. అలా విద్యార్థులు ఎవరు ఏ సమస్యతో వచ్చినా, ఏ అవసరంతో వచ్చినా వారు దాదాపుగా దానికి తగిన పరిష్కారం చూపేవారు. వారు ప్రతి విద్యార్థితో నీ ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకో, చాలామంది ఆ పని చేయలేరు అని అంటుండేవారు. విద్యార్థి ముఖ పరిచయం ఉంటే చాలు, పేరు కూడా పరిచయం అవ్వాల్సిన పని లేదు. అలా ఎంతోమంది విద్యార్థులకి జీవితాంతం గుర్తుంచుకునే ఉపకారాలు, మేళ్లు ఎన్నో చేశారు. ప్రొఫెసర్ గారు పని మీద ఏ ఊరు వెళ్ళినా సారు వచ్చిన విషయం ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని గుండె నిండా సంతోషంతో పలకరించడానికి గుంపెడు మంది విద్యార్థులు పోగై వచ్చేవారు. మాస్టార్ని చూసి వారు పొందిన సహాయాల్ని, మంచిని గుర్తు చేస్తుంటే అలవోకగా అలా తల ఊపేవారు తప్పితే దానికి పెద్దగా ప్రాధాన్యతనిచ్చేవారు కాదు. మంచిగా ఉండడం, మంచి చేయడం అనేది వారి జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది. డిఎల్ఐఎస్సి కోర్స్ లాస్ట్లో స్టడీ టూర్ ఉండేది. విద్యార్థుల అభిరుచి, అభీష్టాలను బట్టి మద్రాసు, హైదరాబాద్, కలకత్తా, ఢిల్లీ మొదలైన నగరాల్లోని ముఖ్య గ్రంథాలయాల్ని సందర్శించాలి. వీటిలో ఏదైనా ఒక పట్టణాన్ని ఎంచుకొని ఒక అధ్యాపకుని పర్యవేక్షణలో సందర్శించేవారు. ఆఖరిలో టూర్ రిపోర్ట్ పేపర్కి 100 మార్కులు ఉండేవి. విద్యార్థులు ఏ ఊరు వెళ్ళినా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుండి వచ్చాము అని పరిచయం చేసుకోగానే అక్కడుండే పెద్దలు, మాస్టార్లు, గ్రంథాలయాధికారులు ఎంతో ఆప్యాయంగా గురుస్వామి నాయుడు గారి క్షేమ సమాచారాలు అడిగి వచ్చిన విద్యార్థులకి ఎంతో ఆదరాభిమానాలతో వసతులు ఏర్పరిచి గ్రంథాలయాల్ని పరిచయం చేసేవారు, గైడ్ చేసేవారు. అలా డిపార్ట్మెంట్ యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రొఫెసర్ గారి విస్తృత పరిచయాల వల్ల, శక్తి సామర్థ్యాల వల్ల ఇనుముడించేయి. ఉపాధ్యాయుని దక్షతకు, సమర్థతకు ప్రామాణిక కొలమానాలు విద్యార్థులు. ఏ ఉపాధ్యాయుని గౌరవమైనా తన విద్యార్థుల ద్వారానే సమాజంలోకి విస్తరిస్తుంది. మాస్టారి పరోక్షంలో కూడా వారి గురించి, వారి ఉన్నత ఆలోచనల గురించి, గొప్పతనం గురించి విద్యార్థులు తమ హాస్టల్ రూముల్లో మాట్లాడుకునేవారు. మాస్టారు చాలా స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఆలోచించేవారు. ప్రొఫెసర్ గారు తరగతి పాఠాలకు టీచర్, జీవిత పాఠాలకు మెంటార్. తన జ్ఞానాన్ని, ఆచరణను ఏకం చేసిన వాడే నిజమైన ప్రొఫెసర్ అని, విద్యార్థుల మనస్సుల్లో నిలిచేవాడే అసలైన మాస్టర్ అని నమ్మినవారు గురుస్వామి నాయుడు గారు. 1990వ దశకంలోనే ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీని అంతా ఒక బ్రీఫ్ కేసులో పెట్టవచ్చు అని చెబుతుంటే విద్యార్థులకు ఇది ఎలా సాధ్యం అనిపిస్తుండేది. మాస్టారు విస్తరించే జ్ఞానాన్ని, కొత్త కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకొని అప్డేట్ అవుతూ ఉండేవారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ లైబ్రరీ, ఈ రీసోర్సెస్, డిజిటలైజేషన్ మొదలైనవి. పుస్తకం ప్రతిఫలం కోరదు. పుస్తకాలయ శాస్త్ర ఆచార్యులైన నాయుడు గారు ప్రతిఫలాన్ని ఆశించరు. ఎదుటివారి ముఖంలో ప్రతిఫలించే సంతోషాన్ని మాత్రమే ఆస్వాదిస్తారు. విలువలనేవి నేర్పేవి కావు, చెప్పేవి కావు,
చేసి చూపించేవి అని విశ్వసించిన వారు గురుస్వామి నాయుడు గారు. చేపను పట్టివ్వడం కంటే పట్టుకోవడం నేర్పించాలి అనే ధర్మాన్ని పాటించారు. విద్యార్థిని విద్యార్థిలాగే పరిగణిస్తే అతడు విద్యార్థిగానే మిగిలిపోతాడు. కానీ అతడు మంచి గ్రంథాలయాన్ని నడిపించే మేధావి కావాలనే దృష్టితో ప్రయత్నించగలిగితే అతడు ఒక గొప్ప గ్రంథాలయ నిర్వాహకుడు అవుతాడు అని వీరి భావన. ఎంతటి మేధా సంపన్నుడైనా ప్రతిభావంతుడైన మనిషి తన ధర్మాన్ని మరువనప్పుడే అతని మనుగడకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది. చనిపోయే ముందు కూడా ఇట్స్ ఆల్ అబౌట్ మెమైర్స్ అనే పుస్తకాన్ని రచించారు. చిన్నతనం నుండి జీవితపు చివరి అంచుదాకా నిక్షిప్తమైన తన అనుభూతులు, అనుభవాలు, జ్ఞాపకాలు, బలాలు, బలహీనతలు, చిన్న చిన్న విషయాలను కూడా స్పృశిస్తూ ఎలాంటి దాపరికం భేషజం లేకుండా ఆవిష్కరించిన తన జీవిత పుస్తకం అది. వారు దీనిని రాయడం కోసం 7 పదుల వయసులో కూడా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో రోజుకు 5-6 గంటల చొప్పున 2-3 మాసాల పాటు శ్రమించారు. ఎవరైతే జీవితాంతం విద్యార్థిగానే ఉండి తమ కర్తవ్యం నిర్వహిస్తారో వారు వారి జీవితానంతరం కూడా నిజమైన గురువులుగా విద్యార్థుల గుండెల్లో నిలిచే ఉంటారు. ఈ పుస్తకం రాయడం పూర్తయిన కొద్ది రోజులకే మాస్టారు ఆగస్టు 29, 2011న భౌతికంగా దూరమయ్యారు. మరణం మనిషి జీవితంలో ఎంతో సహజమైంది. మనం చేసుకున్న ఒప్పందంలో అది ఒక భాగమే కదా. మరణం వల్ల జీవితం ముగుస్తుంది కానీ అనుబంధం కాదు. నాయుడు గారి మనిషితనపు పరిమళం, మంచితనపు సువాసనలు కలకాలం గుబాళిస్తూనే ఉంటాయి. ప్రేరణ జీవితాన్ని నడిపించే శక్తి. ఉపాధ్యాయుడు తన బోధనతో విద్యార్థిని ప్రభావితం చేస్తాడు, ప్రేరేపిస్తాడు. తన ప్రభావం, ప్రేరణ విద్యార్థి జీవితంలో ఎక్కడ ఆగిపోతుందో ప్రేరేపించిన గురువు కూడా హితమిద్దంగా చెప్పలేడు. గురువు అనంతంగా ప్రభావితం చేస్తాడు. అబ్బూరి రామకృష్ణారావు అనే ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయాధికారి ఒక శ్రీశ్రీని సమాజానికి ఇచ్చాడు. తద్వారా ఒక మహాప్రస్థానం పుస్తకం తెలుగువారి బెడ్ సైడ్ బుక్గా ఈనాటికి తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంది. గురుస్వామి నాయుడు గారు ఎంతోమంది విద్యార్థుల్ని గ్రంథాలయ శాస్త్ర నిపుణులుగా, మంచి వ్యక్తిత్వం కలిగిన గ్రంథాలయాధికారులుగా తయారు చేసి సమాజానికి కానుకగా అందించారు. పాఠకుడికి అవసరమైన సమాచారాన్ని ఎలాగైనా అందించడంలోనూ, అతనికి పఠనాసక్తి పెంపొందించడంలోనూ గ్రంథాలయాధికారి పాత్ర ఎంతో కీలకమైనదని బోధించేవారు. ఉపాధి కొరకు, ఉదర పోషణ కొరకు మాత్రమే గురుస్వామి నాయుడు గారు అధ్యాపక వృత్తిని చేపట్టలేదు. వృత్తి సంతృప్తి కోసం, సమాజానికి అసలు గ్రంథాలయాధికారులను తయారు చేయడం కోసం తప్పించేవారు. వారి వృత్తిపరమైన జీవన నిడివి 48 సంవత్సరాలు. నాయుడు గారు వృత్తి సంతృప్తికి ఒక చిరునామా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1997 సంవత్సరం ఉద్యోగ విరమణ చేసే రోజున డిపార్ట్మెంట్ తాళాల గుర్తుని చూపిస్తూ, ఇన్ని సంవత్సరాలు దీనిని మోసాను, ఇక సెలవు అని తాత్విక ధోరణులు అన్నప్పుడు అక్కడ ఉన్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. వారు విద్యాపరమైన ఎన్నో విజయాలను చవిచూశారు. గ్రంథాలయ శాస్త్ర విభాగంలో 3 జాతీయ సదస్సులకు డైరెక్టర్గా వ్యవహరించారు. కామన్వెల్త్ ఫెలోషిప్ అవార్డును 1987లో పొందారు. ఇంగ్లాండ్లోని వేల్స్ పట్టణంలో 1987లో నిర్వహించిన ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ సమ్మర్ స్కూల్ ఎట్ ది కాలేజ్ ఆఫ్ లైబ్రేరియన్షిప్ అనే సదస్సుకు ఆహ్వానించబడ్డారు. ఆర్గనైజేషన్ ఆహ్వానం మేరకు 1987లో ఇంగ్లాండ్లోని బ్రిక్టన్ పట్టణంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులోనూ పాల్గొన్నారు. 1989లో ఇండో క్యూబన్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ద్వారా క్యూబా దేశంలోని హవానా పట్టణంలో జరిగిన ఒక అంతర్జాతీయ సమ్మేళనంలో నాయుడు గారు పాల్గొన్నారు. కార్యక్రమం FID ఆర్గనైజేషన్ నిర్వహించింది. నాయుడు గారు జపాన్ దేశాన్ని సందర్శించి 1994లో FID ఆర్గనైజేషన్ వారు టోక్యోలో నిర్వహించిన అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్నారు. ఆచార్య గురుస్వామి నాయుడు గారిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. వెంకటేశ్వర విశ్వవిద్యాలయ గ్రంథాలయ శాస్త్ర విభాగంలో వీరి పేరిట గోల్డ్ మెడల్ ప్రతిష్ఠించారు. గౌరవార్థం వీరి పేర ఒక సావనీరుని తీసుకురావడం జరిగింది. DRDO మరియు అయాస్లిక్ సంస్థలు జీవన్ సాఫల్య అవార్డును 2010లో నాయుడు గారికి బహుకరించి సత్కరించారు. వారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి జీవితకాల సభ్యుడిగా కొనసాగారు.
దేశీయంగానే కాక అంతర్జాతీయంగా కూడా వృత్తిపరమైన కృషి ఎంతో చేశారు. వీరు అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, క్యూబా, జమైకా, సింగపూర్, మలేషియా, జపాన్ మొదలైన దేశాల్లోని ప్రముఖ గ్రంథాలయాలను సందర్శించి ఎంతో అనుభవ సంపదను మూటగట్టుకువచ్చారు. రాబోయే భావి భారత గ్రంథాలయాధికారులకు ఆ నైపుణ్యాలను పంచారు. ఇన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా తన అధ్యాపక వృత్తి పట్ల మక్కువను ఎప్పటికప్పుడు ప్రకటించుకుంటూనే ఉన్న మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ గురుస్వామినాయుడు గారు. 7 PhDలు మాస్టారి పరిశోధనా పర్యవేక్షణలో అవార్డయ్యాయి. 50 పైచిలుకు వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలకు, వివిధ సదస్సులకు సమర్పించారు. ఒక వ్యాసంలో అయితే లైబ్రరీకి, గ్రంథాలయాధికారులకు సహాయకులుగా అనారోగ్యవంతులను, సమస్యాత్మక వ్యక్తులను ఎందుకు కేటాయిస్తారు అనే అంశం మీద రాశారు. రోజు రోజుకి మారుతున్న కాలమాన పరిస్థితుల్లో అప్పటికన్నా ఇప్పుడు ఆ వ్యాసం యొక్క సార్వజనీనత, రెలవెన్స్ ఎక్కువగా ఉంది. గ్రంథాలయ శాస్త్రానికి సంబంధించిన 5 పుస్తకాలకు బాధ్యతలు తీసుకున్నారు. వాటిలో 2కి రచయితగాను, 3కి సంపాదకుడుగాను వ్యవహరించారు. ఇటీవల ఒకరోజు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నిలబడి BLISC తరగతి గది వంక చూస్తుంటే 27 ఏళ్ల ముందు ఇక్కడ సినీ దర్శకుడు K. విశ్వనాథలాగా ఉండే ప్రొఫెసర్ గురుస్వామినాయుడు గారు పాఠం చెప్పడం గుర్తుకు వచ్చి కంటి నిండా నీరు నిండింది. గతమంతా వర్తమానమైంది. ఎంత మంచి రోజులవి, ఎంత సంతోషకరమైన రోజులవి. గురుస్వామినాయుడు గారు విద్యార్థులందరినీ ప్రేమించేవారు. వారి పనుల ద్వారా ప్రేమను పొందిన ప్రతి విద్యార్థి హృదయంలో ప్రొఫెసర్ గురుస్వామినాయుడు గారు జీవించే ఉంటారు. గ్రంథాలయాలు నిర్జీవ పుస్తక సమాధుల వలె కాక చైతన్యపూరితమైన విజ్ఞాన కేంద్రాలుగా, విశ్వకళా పరిషత్తులుగా వెలుగొందాలి అన్న మాస్టారు ఎప్పుడూ అభిలషించేవారు. వారిని తెలిసిన విద్యార్థులకి ఆయన్ని మర్చిపోవాలని లేదు. ప్రొఫెసర్ గారు ఎంతో హుందాగా ఉంటూ విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని నింపేవారు. గ్రంథాలయం ఒక మౌన విద్యాలయం అని అన్న మాస్టారి మాటలు మననం అవుతున్నాయి. గురుస్వామినాయుడు గారి జ్ఞాపకాలు, గురుతులు ఎంతోమంది గ్రంథాలయాధికారుల మనఃఫలకం మీద భద్రంగా, బలంగా ముద్రించబడి ఉన్నాయి. గురుస్వామినాయుడు గారు విద్యార్థులందరినీ ప్రేమించేవారు. వారి పనుల ద్వారా ప్రేమను పొందిన ప్రతి విద్యార్థి హృదయంలో ప్రొఫెసర్ గురుస్వామినాయుడు గారు జీవించే ఉంటారు. గురుస్వామినాయుడు గారి సమాధి ఫలకం మీద చివరిదాకా టీచర్గా అని రాస్తే సరిగ్గా ఉంటుందేమో.